గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ వైవి రావుకి ఇచ్చిన వాహనం అసలు డ్యూటీ తప్పితే అన్ని చేస్తోంది. సార్కి ఇచ్చిన ఇన్నోవా కూడా ఓ నిమిషం అటు ఇటు కాకుండా అబ్బాయిని కాలేజీకి తీసుకువెళ్ళటం అయిపోగానే తిరిగి తీసుకురావటమే డ్యూటీగా పెట్టుకుంది. మొచ్చకు ఇవి కొన్ని ఉదాహరణలే. ఏ సంఘటన జరిగినా ఎలాంటి సవాళ్లు ఎదురైనా వేగంగా చేరుకునే ఉద్దేశంతో కొత్త వాహనాలు ఇస్తే కొందరు దొరవార్లు బుగ్గ కార్లని ఇలా సొంత అవసరాలకు ఎడాపెడా వాడేస్తూ ఉన్నారు. వాహనాలు సమకూర్చినప్పుడు ప్రభుత్వం చెప్పిన జాగ్రత్తలన్నింటినీ అప్పుడే గాలికి వదిలేస్తూ ఉన్నారు. ఏ వాహనం ఎటు తిరుగుతోందో ఓ కన్నేసి ఉంచితే తప్ప వాటి దుర్వినియోగానికి బ్రేక్ పడేలా లేదు. పోలీస్ వాహనాల దుర్వినియోగంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, చెప్పండి, ప్రభుత్వ సంకల్పానికి తోట్లు పొడిచేలా పోలీస్ వాహనాలను ఉన్నతాధికారులు దుర్వినియోగం చేస్తున్న వైనపై మీ దగ్గరున్న వివరాలేంటి? అనుశ్రీ, ఏదైతే పోలీస్ పెట్రోల్ వెహికల్ సంబంధించి పోలీస్ ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా పోలీస్ శాఖ బ్రాండ్ ఇమేజ్ ని కాపాడాలన్న దృష్టితోటి ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీస్ శాఖకు నిధుల మంజూరు చేసింది. దీనిలో భాగంగా 200 కోట్ల రూపాయలను కేవలం వాహనాల కొనుగోలు కోసమే కేటాయించడం జరిగింది. ఇందులో మొత్తం 1600 వాహనాలను పోలీస్ పెట్రోల్ వెహికల్ కావచ్చు, పెట్రోలియం వెహికల్స్ కావచ్చు, ట్రాఫిక్ వెహికల్స్ కావచ్చు పూర్తిగా అధునాకరించారు. అంతేకాకుండా ఈ వెహికల్స్ ను ప్రధానంగా ఆఫీస్ పర్పస్ లేదంటే ప్రజల అవసరాల కోసం వాడాలని చెప్పి ఖచ్చితమైన ఆదేశాలను డీజీపీ దినేష్ రెడ్డితో పాటు సిపి హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డి ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేస్తారు. అయితే దీన్ని ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలను పూర్తిగా తుంగలో తొక్కుతూ ఇక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీస్ అధికారులు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు పూర్తిగా వాళ్ళ ఇష్టానుసారంగా వాహనాలు వాడుతున్న విషయాన్ని ప్రజలే వీడియోలు తీసి డైరెక్ట్ గా మనకు పంపించడం జరిగింది. ప్రస్తుతానికి మనం చూస్తున్న విజువల్స్ అన్ని కూడా ప్రజలు తీసి మనకు పంపించిన వీడియోసే. మొత్తం 3 పోలీస్ స్టేషన్ సంబంధించి విజువల్స్ ని మనకు పంపించారు. ఆ 3 పోలీస్ స్టేషన్ సంబంధించి అధికారులు ఏ విధంగా అధికార దుర్వినియోగం పడిపోవడం కాకుండా ఆ పోలీస్ స్టేషన్ సంబంధించిన వాహనాల్ని, పోలీస్ కొత్త ఎన్నో వాహనాల్ని తమ కుటుంబ అవసరానికి ఏ విధంగా వాడుతున్నారన్న విషయాన్ని స్పష్టంగా ప్రజలు వీడియో తీసి మనకు పంపించడం జరిగింది. ఈ వీడియోలలో ఏదైతే కుటుంబ సభ్యులు, కుటుంబ పిల్లలు కాలేజీలో కావచ్చు, పిల్లల స్కూల్ కావచ్చు, భార్యల ఆఫీస్ కావచ్చు, ఇలా వివిధ రకాలుగా ఎన్నో కొత్త పోలీస్ పెట్రోల్ వాహనాన్ని వాళ్ళు వివిధ రకాలుగా వాడుతున్నారు. అయితే ఈ పోలీస్ పెట్రోల్ వాహనం పూర్తిగా మిస్యూజ్ చేస్తున్నారు. ఇలాంటి చాలా ఉన్నాయి. సిటీలో చాలా మంది అధికారులు కూడా ఇదే మాదిరిగా మిస్యూజ్ అవుతున్నారని చెప్పి మనకైతే వీడియోస్ పంపించారో వాళ్ళు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారు, వీళ్ళు చేస్తున్న ఈ పూర్తిగా ఈ మిస్యూజ్ చేస్తున్న దానిపైన పోలీసు అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారన్న దానిపైన వేచి చూడాల్సిన అవసరం ఉంది. అనొచ్చు. థ్యాంక్ యూ రమేష్. ఇప్పటికైనా అధికారులు వెహికల్స్ ని దుర్వినియోగపరుస్తున్న విషయం ప్రజలు గమనిస్తున్నారని గుర్తెరిగి సక్రమంగా బాధ్యతను నిర్వర్తించాలని ఆశిద్దాం. బులెటిన్లో వచ్చిన బ్రేక్ తీసుకున్నాం. స్టెప్